5 గ్రామ పంచాయతీలను మీలో కలుపుకున్నారు, మాది మాకు ఇచ్చేయండి అని చెప్పి ఒక రకంగా చాలా అగ్రెసివ్గా ఆగ్రహంగా రిక్వెస్ట్ మోడ్లో అన్ని కలగలిపినటువంటి ఒక లేఖని చంద్రబాబుకి బహిరంగ లేఖ ద్వారా కొన్ని అంశాలను పొందుపరిచింది. భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని ఉన్నటువంటి 5 గ్రామాలని తిరిగి తెలంగాణలో విలీనం చేసేందుకు సహకరించాలని దీంట్లో విజ్ఞప్తి చేసింది. పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను చీకటి జీవో ద్వారా ఏపీలో విలీనం చేయించుకున్నారు. అయితే పోలవరం పేరుతో భద్రాచలం ఆలయాన్ని ముంచే ప్రయత్నం అటు ఏపీ చేస్తోందని చెప్పి కవిత ఇందులో పొందుపరిచారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తంపట్నం ఈ 5 గ్రామ పంచాయతీలను కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆంధ్రప్రదేశ్లో కలిపేసుకున్నారు. సో భద్రాచలం, రాములవారి మన్యం భూములు పురుషోత్తంపట్నం రెవెన్యూ పరిధిలో ఉన్నాయి కాబట్టి భూములు ఏపీలో ఉంటే ఇష్టారాజ్యంగా కబ్జాలకు గురవుతున్నాయి. ఇటీవల కాలంలో కవిత మెన్షన్ చేసినట్టుగా అక్కడి భద్రాచలం ఈవో కూడా పదే పదే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి అక్కడి పోలీసులతో వారి సహాయాలు తీసుకొని కొన్ని భద్రాచలం ఆలయానికి సంబంధించిన ల్యాండ్స్ మొత్తం కూడా అక్కడ కొంతమంది అక్రమార్కులు కబ్జాకు తెరలేపుతున్నారు. సో వాటిని రక్షించుకోవడం కోసం పదే పదే ఈవో అక్కడికి వెళ్ళడం, వారితో గొడవ పడడం, వారితోని ఒకనొక సందర్భంలో అయితే గత ఏడాది అయితే ఏకంగా ఈవో పైన దాడి కూడా చేశారు. అటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి విధంగా ఇష్టానుసారంగా కబ్జాలు గురవుతున్నాయి కాబట్టి ఈ 5 గ్రామాలని ఇబ్బందులు చూసి చలించిన వారు మానవతావాదులే కాదు, ఏమంటున్నారంటే ఈ 5 గ్రామాల యొక్క ఇబ్బందులు చూసి కనీసం మీరు చలించకపోతే మీరు అసలు మానవతులే కాదు, ఒక రకంగా మనుషులే కాదని చెప్పి కవిత మెన్షన్ చేస్తున్నారు. 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేసేందుకు సహకరించాలని అటు చంద్రబాబుకు లేఖ రాస్తారు. ఒకసారి మీకు ఆ లేఖ చూపిస్తాను, పీసార్ లేఖ ప్లే చేయండి. ఎస్, ఇది ఆ లేఖ, ఒకసారి మీరు వినండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, భద్రాచలం పట్టణంలోని అంతర్భాగంగా పట్టణాన్ని ఆనుకున్నటువంటి 5 గ్రామ పంచాయతీలని తెలంగాణలో విలీనం చేయడం గురించి. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను చీకటి జీవో ద్వారా, చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయించుకున్నారు. 2014లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మీరు పట్టుబట్టి 7 మండలాలను ఏపీలో విలీనం చేసుకున్నారు. తద్వారా లోయర్ సిలేరు పవర్ ప్లాంట్ను లాగేసుకొని తెలంగాణకు కరెంట్ కష్టాలకు కారకులయ్యారు. పోలవరం పేరుతో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని ముంచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 7 మండలాలను ఏకపక్షంగా విలీనం చేసుకోవడం, భద్రాచలం పట్టణంలోని అంతర్భాగంగా ఉన్నటువంటి పట్టణాన్ని ఆనుకున్నటువంటి ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భద్రాచలం రాములవారి గుడి మాన్యం భూములు గుడిమన్యం భూములు పురుషోత్తంపట్నం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయి కాబట్టి రాములవారు తెలంగాణలో ఉంటే ఆయన మన్యం భూములు ఏపీలో ఉండడంతో ఆ భూములు ఇష్టారాజ్యంగా కబ్జాలు కొనసాగుతున్నాయి. కబ్జాలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన భద్రాచల రామాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి గారిపైన కబ్జాదారులు దాడి చేసిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. రాముడి పేరు చెప్పి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీరు భాగస్వామిగా ఉన్నారు. అదే రాములవారు కొలువై ఉన్న భద్రాచలం పట్టణాన్ని పోలవరం ముంచేసే కుట్రలు కూడా చేస్తున్నారు. ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తంపట్నం గ్రామాలు ఏపీలో అంతర్భాగంగా ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు విద్యా, వైద్యం సహా ఇతర సేవలు పొందడానికి, ఉపాధిని అందిపుచ్చుకోవడానికి 100 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు దీనిలో లేఖలో ఆయన. సో ఏదేమైనా కూడా 5 గ్రామాలను విచ్చేయండి. గతంలో ఒక చీకటి జీవోని తీసుకొచ్చి 7 మండలాలను కలిపేసుకున్నారు. మీరు నిజంగా మానవతావాదులైతే, మీరు మనుషులే అయితే, మీకంటూ మనసే ఉంటే మీరు వాళ్ళ సమస్యలు గుర్తించైనా వారి సమస్యలకు చెల్లించైనా ఇవ్వాల్సిన రకంగా బహిరంగ లేఖని తను అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసుకొచ్చారు. అయితే అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మధు, సో గత 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. సో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అందులో కీలకంగా ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించింది కవిత. 10 ఏళ్ల పాటుగా లేని ఈ ప్రస్తావన ఇప్పుడు తీసుకొస్తున్నారంటే ఒక చర్చ కూడా ఉంది. ఆంధ్ర తెలంగాణ వాదాన్ని మరోసారి, అంటే ఇక్కడ గ్రామాలకు సమస్యలు ఉంటే ఉండొచ్చు, భద్రాచలం ఆలయాలకు సంబంధించిన మన్యం భూములు అక్కడ కబ్జా గురైతే గురవచ్చు, అని మనం కళ్ళ ముందు సాక్షాత్కారంగా చూస్తున్నాం. కానీ ఈ సమస్య నిజంగానే పరిష్కరించాలంటే 10 ఏళ్ల పాటుగా సరిపోయేంత సమయం ఉంది. కానీ అప్పుడు పరిష్కరించకుండా ఇప్పుడు లేఖని బయటకు విడుదల చేయడం పైన ఇదొక రాజకీయ కోరం అనుకోవాలా? ఈ లేఖను ఎలా చూడాలి? అంటే ప్రస్తుతం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా దీనిపైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేశాము, కేంద్రం సహకరించలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి బాహాటంగా ప్రజల ద్వారా డైరెక్ట్గా
పబ్లిక్ డొమైన్లో ఓపెన్గా మాట్లాడుతున్నాం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వెర్షన్, ముఖ్యంగా జాగృతి కవిత సంబంధించినటువంటి వర్గీయులు చెప్తా ఉన్నటువంటి అంశంగా ఉంది. సరే, ఇది పక్కన పెడితే చాలా ప్రధానమైనటువంటి ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటిది యాటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తనపట్నం. ఈ 5 గ్రామాల పరిధిలో మొత్తం 10,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ 10,000 మంది టెక్నికల్గా ఆంధ్రప్రదేశ్ కింద మారినప్పటికీ కూడా అప్పుడు ప్రత్యేక జీవో ద్వారా, అప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందుగానే 2014 జూన్ 2 కంటే ముందుగానే ఈ జీవో అంటే ప్రత్యేక రాష్ట్రం విభజించే కంటే ముందుగానే ఇది జరిగిపోయింది. కేంద్రం తీసుకున్నటువంటి ఆర్డినెన్స్ అంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెసే ఉంది, యూపీఏ గవర్నమెంటే ఉంది. సో ఇప్పుడు ఆ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి జాబితాలో ఈ 5 గ్రామాలను చేర్చడంతో ఆ 5 గ్రామాలు కలిశాయి. కానీ ఆ ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ 5 గ్రామాలు లేవు ప్రస్తుతానికి. ఒకవేళ ఆ పోలవరం నిండినా కూడా బ్యాక్ వాటర్తో కూడా ఎలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లం లేదు 5 గ్రామాలకి. టెక్నికల్గా వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ అయిన 5 గ్రామాల ప్రజలు మొత్తం భద్రాచలం పైనే ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు భద్రాచలం అనేటువంటిది ఒక దక్షిణ అయోధ్యగా పేరున్నటువంటి ప్రాంతం, రాముల వారు ఉన్నటువంటి ప్రాంతం. సో అత్యంత కీలకం. అయోధ్య దూరం వెళ్ళినటువంటి వారు భద్రాచలాన్ని దర్శించుకుంటారు, రామయ్య దర్శనం కోసం భద్రాచలం వస్తారు. దాదాపు ప్రతి సంవత్సరం 1 కోటి మంది భద్రాచలాన్ని సందర్శిస్తారు. మొత్తం ప్రస్తుతం భద్రాచలంలో ఉన్నటువంటి జనాభా 80,000 పట్టణంలో. సో ప్లేస్ లేదు. సో దాదాపు దేవుడి మాన్యానికి సంబంధించిన 1000 ఎకరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కలిసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆల్రెడీ గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, అక్కడ సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించినటువంటి ఆవాసాలు ఉన్నాయి. అవన్నీ ఆంధ్రప్రదేశ్లో కలిశాయి. దాంతోపాటు గ్రామాల ప్రజలంతా కూడా భద్రాచలం పైనే టెక్నికల్గా ఆధారపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చివరి గ్రామాలు, ఇది డెడ్ లైన్ గ్రామాల్లో ఈ గ్రామాలు ఉన్నాయి, 5 గ్రామాలు. కాబట్టి వారంతా భద్రాచలమే రావాలి. ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి, ఐ గెట్ బ్యాక్ చేయగానే. ఒకసారి ఈ భద్రాచలంలోని 5 గ్రామాల పైన స్వయంగా కవిత తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకసారి తను ఏం మాట్లాడారో చూద్దాం. గమనించండి, పైన మీకు కనిపిస్తున్న విజువల్స్ లో ఒక సర్కిల్ వేసి కనిపిస్తాం చూస్తారా, ఆవిడే ఈవో రమాదేవి. నేను సుమారుగా ఈ విషయాన్ని 2-3 ఏళ్లుగా చూస్తున్నాను. ప్రతిసారి కూడా పురుషోత్తంపట్నం రెవెన్యూ విలేజ్ లో భద్రాచల ఆలయానికి సంబంధించిన మన్యం భూములు అంటే భద్రాచలం ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తులుగా చెప్పబడుతున్న భూములు మొత్తం కూడా పురుషోత్తంపట్నంలో ఉన్నాయి. అయితే ఆ భూములు ప్రతిసారి కూడా ఆ వర్షాకాలం మొదలైందంటే చాలా భూములని చదును చేసుకోవాలి, వాడుకోవాలని చెప్పి చాలా మంది కబ్జాదారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ కబ్జాలు చేసే దాన్ని అడ్డుకోవడమైనటువంటి